హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ను స్వీటీ ప్రపంచం. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది వచ్చేసి వినాయక చవితికి ముందు రోజు పూజకు కావాల్సినవి తీసుకుందామని అయితే వెళ్ళాము. వర్షం పడటం వల్ల తక్కువ మంది పెట్టారు. ఎప్పుడు ఎక్కువగా అమ్మటానికి పూలు, పత్రి ఇవన్నీ అమ్మటానికి ఎక్కువ మంది ఉండేవారు. కానీ ఈసారి తక్కువ మంది ఉన్నారు. అవి కూడా అయిపోవడానికి వచ్చాయి. పూలు అయితే దొరకలేదు. పూలు ఓన్లీ 1/2 kg ఉన్నాయి. మేము వెళ్ళేసరికి అన్నీ అయిపోయి వర్షం పడటం కారణంగా మేము వెళ్ళటం లేట్ అయ్యింది. ఇక్కడైతే వినాయకుడి కోసమని పెద్ద సెట్టింగ్ వేశారు. చాలా బాగుంది చూడటానికి. ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. చెప్పాను కదా, పూలు అయితే అయిపోయాయి. ఓన్లీ 1/2 kg బంతిపూలు ఉంటే తీసుకొని వచ్చాము. గడపకి కుచ్చడానికి ఆ బంతిపూలు సరిపోవని అమ్మ మాల కడదామన్నారు. ఉదయం మాల కట్టడం లేట్ అవుతుంది. అందుకే ఇప్పుడు కడదామని చెప్పేసి అందులో స్వీటీ కూడా నిద్రపోయింది. ఇక మాల కట్టడం అయితే స్టార్ట్ చేసాము. మాల కట్టడం కూడా పూర్తయింది. ఇంకా ప్రసాదాల కోసమని శనగపప్పు, బొబ్బర్ల పప్పు, పచ్చి శనగలైతే నానబెట్టుకొని ఉంచుకున్నాము. ఎర్లీ మార్నింగే లేచి ఇల్లు ఊడ్చి శుభ్రం చేసి తుడుచుకొని ఇలా ఇంటి ముందు కూడా ఊడ్చి తుడిచి ముగ్గు వేసే లోపల అమ్మ అయితే రెడీ అయ్యి వచ్చి వంట చేయడం అయితే స్టార్ట్ చేశారు. ప్రసాదాల కోసం తయారు చేయడం అయితే మొదలుపెట్టారు. ముందుగా అయితే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టుకున్నారు పులిహోర కోసమని. అలాగే దోశల్లోకి చట్నీ కోసం పల్లీ చట్నీ అయితే చేశారు. ఇక్కడైతే స్వీటీ వాళ్ళ నాన్న గడపకి పెట్టడానికి మామిడాకులతో తోరణం అయితే గుచ్చుతున్నారు. ఊర్లో అయితే మంచిగా మామిడి చెట్లు ఉంటాయి. కావాల్సినన్ని మామిడాకులు కోసుకొచ్చుకొని మంచిగా తోరణాలు కట్టుకోవచ్చు, అలంకరించుకోవచ్చు. ఇక్కడ ఈసారి మామిడి ఆకులు కూడా బాగా లేవు. వర్షం పడటం వల్ల పాడైపోయాయి మొత్తం. వీటి తీసుకొచ్చినవి ఇంకా ఉన్న వాటిలో తీసుకొని వచ్చి ఇలా గడపకి మామిడి తోరణం అయితే కట్టుకున్నాము. అలాగే నైట్ కట్టాము కదా బంతిపూల దండ, దాన్ని కూడా గడపకైతే అలంకరించుకున్నాము. మేము మాల కట్టడం అయిపోయే లోపల అన్నం కూడా ఉడికింది. ఇక్కడ అమ్మ వచ్చేసి నిమ్మకాయ పులిహోర చేస్తున్నారు. పులిహోర చేయడం అయితే పూర్తయింది. ఇక్కడ వచ్చేసి కుక్కీల కోసం మనం ఉదయం నానబెట్టుకున్న పచ్చిశనగలను మరియు పూర్ణాల కోసం పచ్చిశనగపప్పును ఉడకబెట్టుకోవడం అయితే మొదలుపెట్టాము. శనగలు అయితే ఉడికాయి. ఇంకా తాలింపు పెట్టుకోవడమే. ఇక్కడ వచ్చేసి మనం ఉడకబెట్టుకున్న శనగపప్పును తడి లేకుండా ఆరబెట్టుకొని, శనగపప్పు ఆరిన తర్వాత దానిలో తగినంత బెల్లం వేసుకొని మిక్సీ పట్టి ఇలా ఉండలు చేసి పక్కనైతే పెట్టుకున్నాము. ఇక్కడైతే గారెల కోసం మనం నానబెట్టుకున్న బొబ్బర్లను శుభ్రంగా కడిగి బొబ్బర్లతో పాటు పచ్చిమిర్చి, అల్లం, ఉల్లి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి మిక్సీ పట్టి అయితే పక్కన పెట్టుకున్నాము. ఇక్కడైతే పరమాన్నం కోసం ముందుగా బియ్యము, కొంచెం శనగపప్పు నానబెట్టుకొని అయితే పక్కన ఉంచుకొని స్టవ్ మీద పాలు పెట్టి పొంగొచ్చిన తర్వాత బియ్యం అయితే వేసాము. ఇక ఒక పక్క పరమాన్నం అయితే ఉడుకుతుంది. పరమాన్నం ఉడికే లోపల ఇంకో స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టి హీట్ చేసుకొని పూర్ణాలు చేయటం అయితే అమ్మ స్టార్ట్ చేసింది. పూర్ణాలు వచ్చేసి మేము దోశ పిండితో చేస్తున్నాము.
అంటే పూర్ణంకి పైపోతగా కొంతమంది మైదా పిండిని ఉపయోగిస్తారు, కొంతమందిని దోసపిండి ఉపయోగిస్తారు కదా. ఈరోజైతే మేము పూర్ణాలు దోసపిండితో చేస్తున్నాము. పరమాన్నం ఉడికే లోపల పూర్ణాలు చేయటం అయితే పూర్తయింది. ఇక పూర్ణాలు పూర్తయిన వెంటనే అమ్మ గారెలు చేయటం కూడా స్టార్ట్ చేశారు. ఇంకా నూనె వేడిగా ఉంది కదా అని పూర్ణాలు అయిపోయిన వెంటనే అమ్మ గారెలు చేయడం అయితే స్టార్ట్ చేశారు. గారెలు చేయటం కూడా అయిపోయింది. ఈ లోపల అన్నం కూడా ఉడికేసింది. ఇక బెల్లం వేయటమే. ఇంకా పరమాన్నం కూడా పూర్తయింది, గారెలు కూడా పూర్తయ్యాయి. ఇక్కడ వచ్చేసి కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు తయారు చేయడానికి బెల్లం కరిగించి అయితే పక్కన పెట్టుకున్నాము. అలాగే నిన్న సాయంత్రమే బియ్యం నానబెట్టుకొని కడిగి ఆరబోసుకొని తడి లేకుండా మిక్సీ పట్టుకొని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నాం పిండి. కరిగిన బెల్లంలో ఆ పిండి వేసి ఇలా పాకం పిండిలాగా అయితే తయారు చేసుకున్నాము. దానితో కుడుములు, ఉండ్రాళ్ళు మనం తయారు చేసి పెట్టుకున్న మోదకాలు అన్నీ ఇడ్లీ పాత్రలో అయితే పెట్టి ఆవిరి మీద అయితే ఉడికించుకున్నాము. ఇంకా మా పూజా గదిలోనే వినాయకుడిని నిలబెట్టుకుందాం అనుకున్నాము. అక్కడ పాలవెల్లి కట్టడానికి ఎలాంటి సపోర్టుగా హుక్స్ లేవు, అందుకే ఇలా 4 హుక్స్ పెట్టి వాటికి థ్రెడ్ కట్టాము. టైట్గా థ్రెడ్ కట్టి దానికైతే పాలవెల్లి కట్టుకోవచ్చు అని చెప్పేసి ఇలా తయారు చేసుకున్నాము. ఇలా తయారు చేసిన తర్వాత పాలవెల్లిని అయితే శుభ్రంగా కడిగి పసుపు పోసి బొట్లు పెట్టి ఆ పాలవెల్లిని మనం కట్టుకున్న ఆ థ్రెడ్ ఉంది కదా దానికైతే వేలాడదీసాము. ఇక్కడ వచ్చేసి మేము పాలవెల్లికి కాయలేమి కట్టలేదు, అంటే సీతాఫలం కానీ ఎలక్కాయ, మొక్కజొన్న కంకి అలాంటివి ఏమీ కట్టలేదు. ఎందుకంటే బరువు ఎక్కువే మళ్ళీ ఊడి కింద పడుతుందని ఓన్లీ పాలవెల్లిని మాత్రమే కట్టాము. ఇక్కడ వచ్చేసి స్వీటీ వాళ్ళ నాన్న పాలవెల్లికైతే మామిడి తోరణం కడుతున్నారు. ఫైనల్గా ఇలా ఉంది పాలవెల్లి. ఇంకా మేము తీసుకొచ్చిన అరిటాకువి కూడా అటుపక్క ఇటుపక్క అయితే పెట్టేశాము. ఇంకా పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్క దానికోసం లెగిచే పని లేకుండా అన్నీ ఒక దగ్గరే ఉంటే పూజ చేసుకోవడం తేలికవుతుందని మొత్తం కావాల్సినవన్నీ అయితే ఒక దగ్గర పెట్టుకున్నాము. అమ్మ వచ్చేసి దేవుడి గది ముందు ఇలా పువ్వులతో అయితే డెకరేషన్ చేశారు. మాకైతే పెద్దగా పూజలేమీ రావు. వినాయక వ్రత కల్పం బుక్లో చూసుకొని అష్టోత్తరము దాంట్లో ఉన్న మంత్రాలు కొన్ని చదువుకొని కథ చదువుకోవడమే. మొదటైతే ఎప్పట్లాగా ఇంట్లో దీపారాధన చేసుకొని అగరబత్తులు వెలిగించి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము. తర్వాత ఇలా దీపాలు వెలిగించి గౌరీదేవిని చేసి తర్వాత పూజ అయితే ప్రారంభించాము. గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాకాయ నమః, ఓం నే నమః, ఓం మంగళస్వరూపాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రమదాయాయ నమః, ఓం ప్రజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్తాయ నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రాయ నమః, ఓం విరాటోత్పాత్యాయ నమః, ఓం శ్రీపతయే నమః, ఓం మంత్రకృత్రే నమః, ఓం చమికార ప్రభాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సర్వోపన్యాసాయ నమః, ఓం సర్వకర్తనే నమః. పాద్యం సమర్పయామి.
ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ ఓం గణపతాయ నమః ఓం దుర్గామి దండకము. శ్రీ పార్వతీపుత్రలో భద్రవక్త మహాకాయ కాచాయని నాదా సంయుత స్వామి శివ నేమోము నేమౌలి బలంద కండంబులు 4 హస్తంబులు నీ పెద్ద వక్తం దంతము నీ పాదహస్తంబు లంబోదరంబు సదామూషిక విఘ్నేశ్వని కతారం సూత మహాముని సౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు చంద్రదర్శన దోషణ కారణంబు తన్నివారణంబున చెప్పదొడంగెను. పూర్వము గజరూపము గల రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సును ఆచరించను. అతని తపమును గమించి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరను. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి నువ్వు ఎల్లప్పుడూ నా ఎదురు ముందే వాసించి ఉండమని కోరను. కైలాసన పార్వతీదేవి భర్త జాడ తెలియక పలుతరంగా అన్వేషించను. వినాయకోత్పత్తి కైలాసమున పార్వతీదేవి భర్తరాకను దేవాదుల వలన విని ముదుమంది అభ్యంగన స్నానం ఆచరించుచు నలుగుబడి ఒక బాలుని చేసి ప్రాణం గుమస సింహద్వారణ కాపుంచి విడిసి పాతిష్ణ దళి భాద్రపద శుద్ధ చతుర్థ గణపతిని యథావిధి పీడించి శమంతకం అనే కథను విని అక్షింతలు శ్రీమం దాల్చిన వరకు ఆనాడు ప్రమాదమును చంద్రదర్శన మహోత్సవచ్చు నీలాపనిందలు పోదుకొండగా కానీ ఆ 5 దేవతలు సంతోషం తమ నివాసంబులు కరిగి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు మనుషులు మానవులు తమ విభవముల కొలతి గణపతిని పూజించి అభిష్టించి సుఖముగా నుండి సనకాది మందులకు సుతుడు వినిపించి వారిని వీడుకొని నిత్య శ్రమమున కలిగను. చంద్రదోషణ దోషశాంతి శ్లోకము. వినాయక చతుర్థి నాడు చంద్రుని చూడదు పొరపాటును సూచించు విష్ణు పురాణంలోని కింది శ్లోకము చరించో దోషం తొలిపోనని నిర్ణయ సింధువులో చెప్పబడింది. శ్లోకం. సింహం ప్రసేనమవదిత్ సింహో జంపవతః సుకుమారక మరోదిహ తవే యశ సచ్మత్కః సర్వజన శునో భవంతు. ఇంకా మా పూజ అయితే పూర్తయింది. లంచ్ చేయడమే. ఈరోజు లంచ్కి వచ్చేసి గారెలు, పూర్ణాలు, పరమాన్నం, పులిహారం, పులిహోర గోంగూర, పెరుగు. ఇది వచ్చేసి సాయంత్రం పూజ. ఎప్పుడు 3 రోజులు ఉంచుతాం, కానీ ఈసారి కుదరదు అని చెప్పేసి సాయంత్రమే వినాయకుడిని అయితే కదిపాము. నైవేద్యం వచ్చేసి దద్దోజనం చేశాము.
వినాయకుడిని అయితే కదిలించాము. నిమజ్జనం రేపు ఉదయం జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై 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 బోలో ఇలా గణేష్ ఒక మహారాజ్ కి బకెట్ అయితే తీసుకొని దాంట్లో నీరు పోసి జై బోలో వినాయకుడిని అయితే గణేష్ నిమజ్జనం మహారాజ్ చేశాము. కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై 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 బోలో ఇలా గణేష్ సింపుల్గా మా మహారాజ్ ఇంటి కి వినాయక చవితి జై అయితే జరిగింది. ఆ జై బోలో విఘ్నేశ్వరుడి గణేష్ దయ మహారాజ్ మీకు కి మీ కుటుంబ జై సభ్యులకి ఉండాలని, మీరు చేసే పనులన్నీ విఘ్నాలు లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.